హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎప్పుడైనా పెట్రోల్ లేదా డీజిల్ కోసం పెట్రోల్ బంకుల్లో గంటల తరబడి పెద్ద క్యూలో వెయిట్ చేసినా కూడా పెట్రోల్ దొరకని సిచ్యువేషన్ని ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఒక్కసారి ఊహించుకోండి, ఇదే సమస్య ఇండియా మొత్తం వస్తే ఎలా ఉంటుందో. ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయిల్ అలాగే యుఎస్ల మధ్య గొడవ ఎలా ఉందంటే, నువ్వు తగ్గితే కానీ నేను తగ్గను, నువ్వు ఒక బాంబు వేస్తే నేను 10 బాంబులు వేస్తాను అనే పంతం మీద నడుస్తుంది. ఈ యుద్ధం గనక ఆగకుండా ఇంకా పెద్దది గనక అయితే మన ఇండియాకి ఖచ్చితంగా ఈ పెట్రోల్, ఆయిల్, డీజిల్, గ్యాస్ ప్రాబ్లంలు వస్తాయి. ఎందుకు ప్రాబ్లం వస్తాయి అనేది ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా చెప్తాను. మన ఇండియా ప్రపంచంలోనే ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటి. మన దేశం యూజ్ చేసే ఆయిల్లో 85% విదేశాల నుంచి వస్తుంది. అందులో ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు మన ఇండియాకి సప్లై చేస్తాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, యుద్ధం జరుగుతుంది ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ల మధ్య, కానీ మనకు ఆయిల్ సప్లై చేసే దేశాల్లో కాదు కదా బ్రదర్, ఇక ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అని మీరు అడగచ్చు. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఈ గల్ఫ్ దేశాల నుంచి మన ఇండియాకు ఆయిల్ సప్లై ఎక్కువగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మార్గం ద్వారా వస్తుంది. ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్ గనుక తిక్కలేస్తే పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇలా ఈ యుద్ధం వల్ల ఇరాన్ ఈ సముద్ర మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేస్తే మొదట ప్రభావం పడేది ఆయిల్ సప్లై మీదే. ఆయిల్ సప్లై ఆగిపోతే మన దేశంలో పెట్రోల్ పంప్స్ ఎలా ఉంటాయంటే పెద్ద సంఖ్యలో భారీ క్యూలతో కనిపిస్తాయి. ఇక జనమైతే ముందుగానే పెట్రోల్ ని స్టాక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దీంతో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు సూపర్ ఫాస్ట్ గా పెరిగిపోతాయి. ఇక 2 వీలర్స్, ఆటోలు, బస్సులు, ట్రక్కులకు పెట్రోల్, డీజిల్ దొరక్క పూర్తిగా ఆగిపోతాయి. ఇలా ట్రాన్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల మన దేశంలో కూరగాయలు, పండ్లు, పాలు ఇలా మనిషికి కావాల్సిన నిత్యావసరాల సరుకులు కూడా అన్ని మార్కెట్లో పూర్తిగా ఆగిపోతాయి. ధరలు పెరగడం జరుగుతుంది. ఈ ఆయిల్ సమస్య కేవలం వాహనాలపైనే కాకుండా ఫ్యాక్టరీలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫ్యాక్టరీలు నడవడానికి, మిషన్లు పనిచేయడానికి ఆయిల్ చాలా అవసరం. ఫ్యాక్టరీలు ప్రొడక్షన్లు తగ్గిస్తాయి. దీంతో చాలా కంపెనీలు మూసివేయబడే పరిస్థితి కూడా వస్తుంది. దీని ప్రభావం ఉద్యోగాల ఎకనామీపై కూడా పడుతుంది. అయితే ఇండియాకి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ముందుగానే మన దేశంలో ఎమర్జెన్సీ ఆయిల్ స్టోరేజ్లు అయితే ఉన్నాయి. విశాఖపట్నం, బెంగళూరు, పాడూరు లాంటి చోట్ల ఆయిల్ స్టోరేజ్ పెట్టుకుంటూ వస్తుంది. ఈ స్టాక్ ని కొన్ని వారాలు లేదా నెలల వరకు మన దేశంలో యూజ్ చేసుకోవచ్చు. ఈలోపు మన ప్రభుత్వం వేరే ఇతర దేశాల నుంచి ఆయిల్ కొనడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం ఆ దేశాలకే కాదు, మన ఇండియా లాంటి దేశాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకు ప్రపంచ ఎకనామీకి ఆయిల్ రూట్లు సేఫ్ గా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? ఈ యుద్ధం ఇంకా పెరుగుతుందా లేదా త్వరలో ఆగిపోతుందా అనేది కింద కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.